సార్ కనిపిస్తుంది సార్. రికార్డింగ్ బటన్ మీరు ఎవరు ఆన్ చేయకండి, నేను చేస్తున్నాను. చూడండి ఓకే సార్. చూడండి ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? చూడండి ఎస్ఎల్ఏ ఈరోజు కాన్సెప్ట్ ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఒక ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు అంటే ఎర్రర్స్ ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఒక ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? టికెట్ రేజ్ చేస్తారు. టికెట్ రేజ్ చేస్తారు. ఈ టికెట్స్ అనేవి ఎలా రేజ్ చేస్తారు, ఎలా రిజల్యూషన్ చేస్తారు? ఎగ్జాంపుల్ ఇప్పుడు టికెట్స్ ఉన్నాయనుకోండి, చూడండి ఇవన్నీ కూడా టికెట్స్ అన్నమాట. ఇవేంటి? ఈ కనిపించేవన్నీ కూడా టికెట్స్. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్స్. ఇవన్నీ టికెట్స్ అంటారు. సో ECC సర్వర్, S/4HANA సేమ్ టాపిక్, నథింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని అర్థం. ఒక ఎండ్ యూజర్ టికెట్, ఒక ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు ఎండ్ యూజర్కి ఏమవుతుంది? ఎర్రర్ ఏమైనా ఫామ్ అయింది. ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు టికెట్ రేజ్ చేస్తారు. ఈ టికెట్స్ ఏమంటారు? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ రేజ్ చేస్తారు. సో P1 టికెట్ అనుకోండి, దీని హై ప్రియారిటీ టికెట్ అంటారు. P1 టికెట్ ఏమంటారు? హై ప్రియారిటీ టికెట్ అంటారు. సో P1 టికెట్ రేజ్ చేశారనుకోండి, విత్ ఇన్ 20 minutes లో మీరు రిజల్యూషన్ చేయాలి. దీన్ని రిజల్యూషన్ ఎస్ఎల్ఏ అంటారు. దీన్ని ఏమంటారు? రిజల్యూషన్ ఎస్ఎల్ఏ. సెకండ్ వన్ P2 అనుకోండి, ఒక 4 hours లో చేయాలి. P3 అయితే 8 hours లో చేయాలి. P4 అయితే 24 hours లో చేయాలి. ఈ టైం అనేది క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది, కంపెనీ టు కంపెనీ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఇదే టైమింగ్ చెప్పచ్చు. P1 టికెట్ హై ప్రియారిటీ టికెట్, ఇమీడియట్లీ మీరు క్లోజ్ చేయాలి, అంటే రిజల్యూషన్ చేయాలి. సో ఇలా టికెట్స్ రేజ్ చేస్తారు. ఇది మ్యాండేటరీ క్వశ్చన్. ECC అయినా S/4HANA అయినా సరే టికెట్స్ అనేవి రేజ్ చేస్తారు. At the time of accounting entry posting, end user can face any issue. They will raise the tickets like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. ఇలా టికెట్స్ అనేవి రేజ్ చేస్తారు. P1 టికెట్ ఏమంటారు? హై ప్రియారిటీ టికెట్ అంటారు. విత్ ఇన్ 20 minutes లో క్లోజ్ చేయాలి. P2 అంటే P2 టికెట్ ఒక 4 hours లో క్లోజ్ చేయాలి. P3 టికెట్ 8 hours లో చేయాలి. P4 టికెట్ 24 hours లో చేయాలి. ఓకే, సో ఇది మేబీ క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంటుంది. చూడండి, దిస్ టైమ్ మేబీ చేంజ్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ ఆర్ క్లయింట్ టు క్లయింట్. ఈ టైం అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, క్లయింట్ టు క్లయింట్ కూడా చేంజ్ అవుతుంది. వీటిని టికెట్స్, ఎలాంటి టికెట్స్ రేజ్ చేస్తారు, మీ ఎస్ఎల్ఏ ఎలా ఉంటుందో ఇంటర్వ్యూలో అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఏ టికెట్ ఎంత టైంలో క్లోజ్ చేయాలనేది క్లయింట్కి మనకి ఉన్నటువంటి అగ్రిమెంట్. ఓకేనా? దీన్ని రిజల్యూషన్ ఎస్ఎల్ఏ అంటారు. ఈ టైం ఉంది కదా, దీన్ని రిజల్యూషన్ ఎస్ఎల్ఏ. ఎంత టైంలో టికెట్ని క్లోజ్ చేస్తారు. ఇంకోటి రెస్పాన్స్ ఎస్ఎల్ఏ ఉంటుంది. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? టికెట్ అనేది రేజ్ అయిన తర్వాత ట్రావెలింగ్ టైం అన్నమాట. టికెట్ అనేది ఎండ్ యూజర్ రేజ్ చేస్తారు. ఎంత టైంలో మీరు రిజల్యూషన్ చేశారు అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ అనేవి రిజల్యూషన్ చేస్తారు, టికెట్స్ రేజ్ చేస్తారు. ఓకేనా? సో ఎస్ఎల్ఏస్ ఎన్ని రకాలు ఉంటుంది? 2 types ఎస్ఎల్ఏస్ ఉన్నాయి. 2 types ఉంటాయి ఎస్ఎల్ఏస్ అనేవి. రెస్పాన్సిబుల్ ఎస్ఎల్ఏ, రిజల్యూషన్ ఎస్ఎల్ఏ. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ హౌ మెనీ మినిట్స్ టీమ్ లీడర్ రెస్పాండెడ్. అంటే ఎండ్ యూజర్ అనేవాడు టికెట్ అనేది రేజ్ చేశారు.
టికెట్ రేట్ చేసినప్పటి దగ్గర నుండి మన టీమ్ లీడర్ రెస్పాండ్ అవుతాడు. అంటే ఏంటి, టికెట్ రిసీవ్ అయింది, మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేస్తామని చెప్పేసి మీకు ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాడు ఎండ్ యూజర్ టీమ్ కి. సో రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు, ఐ మీన్ టీమ్ లీడర్ అవ్వచ్చు, వాళ్ళు టికెట్ రేట్ చేస్తారు, రేట్ చేసిన తర్వాత మన టీమ్ లీడర్కి వస్తుంది ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు అనేది అనమాట. రెస్పాన్సిబుల్ ఎస్ఎల్ఏ టికెట్ ట్రావెలింగ్ టైం ఫ్రమ్ ఎండ్ యూజర్ టు కన్సల్టెంట్, ఎంత టైం జరిగింది, 2 hours 3 hours, దీన్ని రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటారు. సెకండ్ వన్ రిజల్యూషన్ ఎస్ఎల్ఏ, హౌ మెనీ మినిట్స్ ఇష్యూ ఈజ్ రిసాల్వ్డ్, హౌ మెనీ అవర్స్ ఇష్యూ ఈజ్ రిసాల్వ్డ్. ఇక్కడ చూడండి, P1 టికెట్ అయితే 20 minutes లో రిజల్యూషన్ చేయాలి, P2 అయితే 4 hours లో రిజల్యూషన్ చేయాలి, P3 అయితే 8 hours, P4 అయితే 24 hours లో రిజల్యూషన్ చేయాలి. ఇలా రిజల్యూషన్ చేసేదాన్ని ఏమంటారంటే రిజల్యూషన్ టైం అంటారు. రిజల్యూషన్ టైం 2 types ఆఫ్ రిజల్యూషన్స్ ఉంటాయి. ఎస్ఎల్ఏ 2 types, రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అండ్ రిజల్యూషన్ ఎస్ఎల్ఏ. రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అండ్ రిజల్యూషన్ ఎస్ఎల్ఏ 2 times ఉంటాయి. అర్థమైందా? రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే ఏంటి, టికెట్ రేట్ చేసిన దగ్గర నుండి సపోర్టింగ్ టీం వాళ్ళకి రీచ్ అయ్యేంత వరకు ఎంత టైం పట్టింది, ఎంత టైం తీసుకున్నారు, టికెట్ ట్రావెలింగ్ టైం, ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేశారు, కన్సల్టెంట్కి వచ్చిన తర్వాత ఎంత టైంలో మనం రెస్పాండ్ అయ్యాం, దీన్ని రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటారు. సెకండ్ వన్ రిజల్యూషన్ ఎస్ఎల్ఏ. రిజల్యూషన్ ఎస్ఎల్ఏ అంటే హౌ మెనీ మినిట్స్, ఎంత టైంలో రిజల్యూషన్ చేశారు. P1 టికెట్ 20 minutes లో చేయాలి, P2 టికెట్ 4 hours లో చేయాలి, P3 టికెట్ 8 hours లో చేయాలి, P4 టికెట్ 24 hours లో చేయాలి. ఏ టికెట్ ని ఎంత టైంలో చేయాలి అనేది రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటారు. సో రిజల్యూషన్ ఎస్ఎల్ఏ, రెస్పాన్స్ ఎస్ఎల్ఏ. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఈ టికెట్స్ అనేవి రేట్ చేస్తారు, వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ వస్తే. ఇది సపోర్టింగ్ ప్రాజెక్ట్, ఇదంతా ఏంటి, supporting project. At the time of accounting entry posting, end user can face any issue, they will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. ఈ టికెట్స్ ని మనం ఏం చేస్తాము, రెసల్యూషన్ చేస్తాము బేస్డ్ ఆన్ ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏని బేస్ గా చేసుకుని మనం రెసల్యూషన్ చేస్తాం. ఎస్ఎల్ఏని బేస్ గా చేసుకుని ఏం చేస్తాం, మనం రెసల్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. క్లియరా? yes sir. ఇవి గుర్తుపెట్టు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అయితే కనుక ఇలా ఉంటుంది. సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఏం చేస్తారు, ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు టికెట్స్ రేట్ చేస్తారు. ఓకేనా? ఎలా టికెట్స్ అనేవి ఎలా ఉంటాయి, P1, P2, P3, P4 బేస్డ్ ఆన్ ది సివియారిటీ అండ్ బేస్డ్ ఆన్ ది ప్రయారిటీని బేస్ గా చేసుకుని మనం టికెట్స్ ని రిజల్యూషన్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. 2 types ఆఫ్ ఎస్ఎల్ఏస్ ఉంటాయి, రెస్పాన్స్ ఎస్ఎల్ఏ, రిజల్యూషన్ ఎస్ఎల్ఏ. టికెట్స్ గురించి చెప్పాలి. P1 టికెట్ 20 minutes లో చేస్తాం, P2 టికెట్ 4 hours లో చేస్తాం, P3 టికెట్ 8 hours లో చేస్తాం, P4 టికెట్ 24 hours లో చేయాలి. They will raise the tickets at the time of accounting entry posting. End user can face any issue, they will raise the tickets. టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఓకేనా? తర్వాత సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఇంకేం చేస్తాము, మంత్ ఎండ్ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాలి మీ టీమ్ లీడర్కి. మంత్ ఎండ్ రిపోర్ట్స్ అంటే ఏంటి, హౌ మెనీ టికెట్స్ గెట్ అండ్ హౌ మెనీ టికెట్స్ ఆర్ రిసాల్వ్డ్ అండ్ హౌ మెనీ టికెట్స్ ఆర్ పెండింగ్. మీకు ఎన్ని టికెట్స్ అనేవి రేట్ చేశారు. మీరు కన్సల్టెంట్, సపోర్టింగ్ టీంలో కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. మీకు ఎన్ని టికెట్స్ అనేవి రిజల్యూషన్ చేశారు, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ అనేవి మీకు ఇష్యూ చేశారు, ఎన్ని టికెట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి, ఈ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. డ్యూరింగ్ ది సపోర్టింగ్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు ఇది చెప్పాలి. ఏం చేస్తారు, టికెట్స్, ఎన్ని టికెట్స్ మీకు ఇష్యూ చేశారు, ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ అయింది, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. మంత్ ఎండింగ్ రిపోర్ట్స్ అంటారు దీన్ని. ఓకేనా? నెక్స్ట్ చూడండి, టికెటింగ్ టూల్స్. టికెటింగ్ టూల్స్ ఏం వాడారు మీ కంపెనీలో అడిగితే కనుక సర్వీస్ నౌ టికెటింగ్ టూల్స్ చెప్పండి. ఎందుకంటే మార్కెట్ లో ఫేమస్
టికెటింగ్ టూల్ ఏంటి? సర్వీస్ నౌ, బిఎంసి రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, ఈ 3 ఉన్నాయి. వీటిని టికెటింగ్ టూల్స్ అంటారు. కానీ మీరు సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ చెప్పండి బెటర్. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ చెప్పండి బెటర్. లేదంటే ఇవి కూడా చెప్పచ్చు, బిఎంసి రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, ఇవన్నీ టికెటింగ్ టూల్స్ అంటారు. అంటే ఒక ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ఏమైనా ఎర్రర్ ఫామ్ అయితే ఈ టికెటింగ్ టూల్స్ ని బేస్ గా చేసుకుని టికెట్ రేట్ చేస్తారు. సరే, మీరు సర్వీస్ నౌ ఉపయోగిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ కంపెనీస్, ఆల్మోస్ట్ ఒక 60 to 70% కంపెనీస్ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమైనా ఇష్యూస్ వస్తే ఏం చేస్తారు? టికెట్స్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఓకేనా? ఈ టికెట్స్ ని రిజల్యూషన్ చేయడం అనేది జరుగుతుంటది అనమాట. టికెట్ ని ఏం చేస్తారు? రిజల్యూషన్ అనేది చేస్తారు. క్లియరా? క్లియరా కాదా? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. సో టికెటింగ్ టూల్స్ ద్వారా టికెట్స్ ని రేట్ చేస్తారు. ఏంటా టికెటింగ్ టూల్స్ ఏంటి? ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్, లేదంటే బిఎంసి రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, ఇట్లా ఉంటాయి. ఓకే, సొల్యూషన్ మేనేజర్ ఇట్లాంటి టికెటింగ్ టూల్స్ ఉంటాయి. కానీ మీరు ఏం చెప్పచ్చు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ చెప్పండి. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనే చెప్పాలి. ఈ సర్వీసింగ్ నౌ టికెటింగ్ టూల్ అనేది ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది చూడండి. మీకు ఐడియా కోసం కొన్ని ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నా, చూడండి. కనిపిస్తుందా? చూడండి, ఇన్సిడెంట్ నంబర్ అన్నారు. ఇన్సిడెంట్ నంబర్, ఒక టికెట్ అనేది రేట్ చేసే టైంలో ఎండ్ యూజర్ టికెట్ రేట్ చేస్తారు. ఎండ్ యూజర్ అనే వాళ్ళు టికెట్స్ రేట్ చేస్తారు. ఎండ్ యూజర్ అనే వాళ్ళు టికెట్ రేట్ చేస్తారు. ఈ టికెట్ ఒక నంబర్ జనరేట్ అవుతుంది, దీన్ని ఇన్స్టెంట్ నంబర్ అంటారు. ఇక్కడ కూడా ఇన్స్టెంట్ నంబర్ చూడండి, ఇన్స్టెంట్ నంబర్. తర్వాత అటాచ్మెంట్, ఇక్కడ అటాచ్మెంట్ చూసారా? అటాచ్మెంట్ అంటే ఏంటి? ఎర్రర్ ఫామ్ అయినప్పుడు స్క్రీన్ షాట్ తీసేసి అది ఇక్కడ అటాచ్ చేస్తారు. అటాచ్మెంట్ అంటారు దీన్ని, అటాచ్మెంట్ చేస్తారు. ఎర్రర్ ఫామ్ అయింది కదా, ఆ ఎర్రర్ ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఏం చేస్తారు? అటాచ్ చేస్తారు. అటాచ్మెంట్. ఇన్స్టెంట్ నంబర్ 1007, ఇక్కడ కూడా 1007 ఇన్స్టెంట్ నంబర్. నెక్స్ట్ చూడండి, ఓపెన్డ్, వెన్ ఇట్ ఈస్ ఓపెన్, ఓపెన్ టైం, ఏ టైంలో ఓపెన్ చేశారు? టికెట్ రేట్ చేసిన తర్వాత ఏ టైంలో రేట్ చేశారు? వెన్ ఇట్ ఈస్ ఓపెన్, ఓపెన్ టైం అనేది ఇక్కడ ట్రాక్ అవుతుంది. హూ ఓపెన్ ది ఇన్సిడెంట్, టికెట్ ఎవరు ఓపెన్ చేశారు అనేది కూడా ట్రాక్ అవుతుంది. ఓపెన్డ్ బై, ఇక్కడ నేమ్ చూసారా? థామస్ అంట ఎవరో. ఓపెన్ టైం, ఇక్కడ ఓపెన్ టైం దగ్గర హూ ఓపెన్ ది ఇన్సిడెంట్, ఎవరు ఓపెన్ చేశారు అనేది కూడా ఉంది ఇక్కడ. హూ ఓపెన్ ది ఇన్సిడెంట్. తర్వాత వెన్ వి రిసీవ్డ్ న్యూ ఇన్సిడెంట్ ద స్టేటస్ ఈజ్ న్యూ, అంటే కొత్తగా ఇన్సిడెంట్ అనేది రిసీవ్ అయింది అనుకోండి, ఇక్కడ స్టేటస్ అనేది న్యూలో కనిపిస్తుంది. న్యూ, వెన్ వి రిసీవ్డ్ ది న్యూ ఇన్సిడెంట్ ద స్టేటస్ ఈజ్ న్యూ, స్టేటస్ అనేది న్యూలో కనిపిస్తుంది కొత్తగా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు. ద ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్స్, స్టేటస్ ఈజ్ యాక్టివ్. సో కొత్తగా వస్తే న్యూ అని ఉంటుంది, లేదు యాక్టివ్ లో ఉందనుకోండి, యాక్టివ్ లో ఉంటే ఏంటి? ది ఇన్సిడెంట్ కెన్ బి అసైన్ టు ది టీమ్ మెంబర్, స్టేటస్ ఈజ్ యాక్టివ్. అంటే యాక్టివ్ అంటే ఏంటి? టికెట్ అనేది అసైన్ చేశారు ఎవరికి? టీంలో, సపోర్టింగ్ టీంలో వాళ్ళకి అసైన్ చేశారు. అసైన్ చేసినప్పుడు స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంటుంది. అసైన్ చేశారు టికెట్ అనేది ఎవరికో అసైన్ చేశారు టీమ్ లీడర్ అంటే ఏంటి? యాక్టివ్. యాక్టివ్ అంటే ఏంటి? దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతుంది అని అర్థం. స్టేటస్ ఈజ్ యాక్టివ్ లో ఉంటుంది. తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్, ఏ టికెట్ రేట్ చేశారు, టికెట్ ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది ఏంటి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు. టికెట్ రేట్ చేసిన వెంటనే కంగారు పడకూడదు. ఫస్ట్ ఏం చేయాలి? ఎండ్ యూజర్ కాల్ చేయాలి.
ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారా లేదా, ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి, ఇచ్చారా లేదా చెక్ చేసుకోవాలి. ఎండ్ యూజర్ని కాల్లో తీసుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ రికార్డ్ ది సెషన్ అని పర్మిషన్ తీసుకుని రికార్డ్ చేసుకోవచ్చు ఆయన ఏం చెప్తున్నారు అనేది. కాబట్టి ఇక్కడ కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ బేస్గా చేసుకుని టికెట్ని రిజల్యూషన్ చేయాలి. రిజల్యూషన్ చేసి ఇన్సిడెంట్ ఇక్కడ యాక్చువల్గా యాక్టివ్లో ఉంది కదా, ఇన్సిడెంట్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ అని ఉంటుంది అనమాట, క్లోజ్. ఇట్లా మనకి సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది ఉంటుంది. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవ్వండి. మిమ్మల్ని ఏమడుగుతారు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ టికెట్స్ యూ విల్ గెట్ ఎడిట్ ఆన్ ది సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే కనుక చెప్పండి. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ అనేవి వస్తాయి. P1 అయితే హై ప్రయారిటీ టికెట్, 20 minutesలో రెసల్యూషన్ చేయాలి. P2, P3, P4కి డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి. బట్ ఒకటండి, P1 అనేది హై ప్రయారిటీ టికెట్, P2, P3, P4 ఆల్సో we will treat as a P1 టికెట్ అని చెప్పండి. P1, P2, P3, P4 ఆల్సో we will treat as a P1 టికెట్. వీటిని కూడా మేము హై ప్రయారిటీ టికెట్ కిందే కన్సిడర్ చేస్తాము. అంటే ఏంటి, మీరు రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తున్నారు అనిపిస్తుంది. P1 అనేది హై ప్రయారిటీ, బట్ P2, P3, P4 ఆల్సో we will treat as a P1 టికెట్ అని చెప్పాలి. ఎలా టికెట్స్ టైమింగ్ ఎలా ఉంటుంది, P1 టికెట్కి అయితే 20 minutes, P2కి అయితే 4 hours, P3కి అయితే 8 hours, P4 అయితే 24 hours. ఇలా ఉంటుంది. ఈ టైం అనేది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంటుంది, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది. క్లియరా? ఎస్ సార్. సో రిజల్యూషన్ SLA అంటే ఎలా టికెట్స్ రిజల్యూషన్ చేస్తారు, బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ, బేస్డ్ ఆన్ ది సివియారిటీ. ప్రయారిటీ అండ్ సివియారిటీని బేస్గా చేసుకుని టికెట్స్ని రిజల్యూషన్ చేస్తాము అని చెప్పాలి. బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ, బేస్డ్ ఆన్ ది సివియారిటీ. P1 హై ప్రయారిటీ టికెట్స్ అని చెప్పాలి. ఏ టికెటింగ్ టూల్ వాడతామో సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ వాడతాం అని చెప్పాలి. ఇది టికెటింగ్ టూల్ అవుట్లుక్ అనమాట. ఇలా ఉంటుంది టికెటింగ్ టూల్ అనేది. ఇక్కడ కూడా చూడండి, మీకు అర్థం జస్ట్ ఐడియా కోసం, ఎండ్ యూజర్స్ టికెట్ రేట్ చేస్తారు, అది టీమ్ లీడర్కి వస్తుంది. టీమ్ లీడర్ అనేవాళ్ళు టీంలో ఉన్న వాళ్ళకి అసైన్ చేస్తారు టికెట్. ఇదంతా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇలా ఉంటుంది సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది. ఓకే, సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది ఆ విధంగా ఉంటుంది. సర్వీస్ నౌ చెప్పండి. మీరు టికెటింగ్ టూల్స్ ఏమో ఉపయోగిస్తా అంటే సర్వీస్ నవే చెప్పండి, వేరే చెప్పకండి. క్లియరా? క్లియరా కాదా? ఇట్లా ఉంటుంది సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది. అర్థమైందా? One minute. సో మనకి డిఫరెంట్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయండి. ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం రిజల్యూషన్ అనేది చేయాలి. ఈ ఎర్రర్స్ గురించి డిస్కస్ చేద్దాము. స్క్రీన్ షేరింగ్ చేయండి. ఆయన పేరు ఏం పేరు? ఉన్నారా? నేను స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేశాను, మీరు చేయండి. ఉన్నారా లేదా? ఆయన మీట్లో ఉన్నారనుకుంటా. హలో, సార్ మీరు స్క్రీన్ షేర్ చేయండి సార్. నన్ను చేయమంటారా?
చేయండి, ఎవరు చేసినా పర్వాలేదు, చేయండి. స్క్రీన్ షేరింగ్ రెడీగా ఉండాలి. క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి రెడీగా స్క్రీన్ షేర్ చేసేసి రెడీగా ఉండాలి. రికార్డింగ్ ఆన్లో ఉంది కదా. చాట్ బాక్స్లో ఒక షీట్ ఓపెన్ చేయండి, ఎర్రర్స్ రిజల్యూషన్ షీట్. స్క్రీన్ షేరింగ్ రెడీ ఉండాలండి. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ అది ఇంటూ మార్క్, నావిగేషన్ ఇంటూ మార్క్ క్లోజ్ చేయండి. సో ఎర్రర్స్ అనేవి ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ జిఎల్ పోస్ట్ చేస్తున్నాడు, డౌన్కి వెళ్ళండి. ఎర్రర్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ చూడండి, ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి ద నంబర్ రేంజ్ మిస్సింగ్ ఫర్ ది నంబర్ రేంజ్ 19 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది? యాక్చువల్ గా ఇది నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అనమాట. ఇది ఓకేనా. ఇది కేఆర్ డాక్యుమెంటా? సార్ ఓపెన్ చేయండి డాక్యుమెంట్. ఏ డాక్యుమెంట్, ఏటీ కోడ్ లో ఉన్నాం మనం? సో వెండర్ ఇన్వాయిస్, ఇది వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే మనకి ఎర్రర్ అనేది ఫామ్ అయింది. ఇది కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి ద నంబర్ రేంజ్ ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. అంటే 21 ఇది, ఇప్పుడు కాదు, అప్పటిది. సో ఎర్రర్ ఫామ్ అయింది అనుకోండి, ఎలా చేస్తారు? కేఆర్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది మిస్ అయిందంట. OBA7కి వెళ్ళండి, ఎస్ఏపీ ఓపెన్ చేసి. ఏ డాక్యుమెంట్? కేఆర్ డాక్యుమెంట్ కదా. పొజిషన్కి వెళ్ళి కేఆర్ తీసుకోండి. కేఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. 19 నుంచి చూసారా? 19 ఈ నెంబర్ కి నంబర్ రేంజ్ అనేది మిస్ అయింది. అక్కడ ఎర్రర్ లో మెసేజ్ లో ఏముంది? ఇన్ కంపెనీ కోడ్ ఎంఆర్ఎఫ్జి ద నంబర్ రేంజ్ 19 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 19 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2024. సారీ 21. మనకి 24 వస్తుంది ఎగ్జాంపుల్. సో నంబర్ రేంజ్ 19 కి మిస్ అయిందంట. 19 అంటే ఏంటి? కేఆర్ డాక్యుమెంట్. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. కంపెనీ కోడ్, క్లిక్ ఆన్ ది ఇంటర్వెల్. 19 ఉంది ఇక్కడ, సెలెక్ట్ చేయండి, లైన్ సెలెక్ట్ చేయండి. ఇది ఈ నంబర్ రేంజ్ అనేది ప్రాపర్ గా క్రియేట్ చేయకపోయినా, లేదంటే ఈ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయకపోయినా మీకు ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏం చేస్తాం అప్పుడు? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 19 2024 ఫ్రమ్ నంబర్ టు నంబర్ అనేది ఇచ్చేస్తాం. ఓకేనా? 19 చెప్పండి. ఓకే సార్, అర్థమైంది. సో ఈ నంబర్ రేంజ్ అనేది ఇస్తాం అనమాట. దీన్ని నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తాం. 19 2024 అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఇస్తాం. ఇచ్చేసి రిమైనింగ్ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇస్తాం. దీన్ని బేస్ గా చేసుకుని కేఆర్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవుతుంది. కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎర్రర్ ఏముందో చూడండి. డౌన్కి వెళ్ళండి. అది కాదు, ఇంకా పైన ఉంది, ఇంకా పైన. అయిపోయిందండి. నెక్స్ట్ వన్ ఓపెన్ చేయండి. బ్యాలెన్సింగ్ ఫీల్డ్ ప్రాఫిట్ సెంటర్ ఇన్ కంపెనీ కోడ్ 01 నోట్ ఫెయిల్డ్ అంట. డౌన్కి వెళ్ళండి. ఇది యాక్చువల్లీ మీ తర్వాత చెప్తాను. ఇది బ్యాలెన్సింగ్ ఫీల్డ్ కదా, ఇది కంట్రోలింగ్ సంబంధించినది. ఇది తర్వాత చెప్తానండి, మీకు రావచ్చు, మేబీ వస్తే కనుక చెప్తాను. ఓకే, ఎనీవే నెక్స్ట్ వన్ చూడండి. ఎర్రర్ నెంబర్, థర్డ్ వన్ చూడండి. ఇక్కడ ఏముంది? యాక్చువల్ ఎర్రర్ ఏంటి చూడండి. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్.
పైకి వెళ్ళండి సార్, ఎర్రర్ దగ్గర చూపించండి. ఇంకా పైన నెక్స్ట్ వన్, ఇంకా అబోవ్ వెళ్ళండి. ఇది నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్ ఇన్ కంపెనీ కోడ్. సో ఆథరైజేషన్ లేదంట. నో అమౌంట్ ఆథరైజేషన్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇలా ఎర్రర్ వస్తుంది. ఇలా ఎర్రర్ వస్తే ఏం చేయాలి? యాక్చువల్గా మనం వెండర్ కి కస్టమర్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయకపోతే ఈ ప్రాబ్లం అవుతుంది. OBA3కి వెళ్ళండి. OBA3 పొజిషన్కి వెళ్ళండి. మీరు టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారు కదా కస్టమర్ కి వెండర్ కి, దానిపైన క్లిక్ చేయండి. మీ కంపెనీ గురించి కండిషన్ ఏం కాదు. డబుల్ క్లిక్ చేయండి. రాలేదు సార్ కంపెనీ కూడా తోటి. క్రియేట్ చేయలేదా? క్రియేట్ చేయలేదు కస్టమర్ కి వెండర్ కి. మీకు GL అవ్వలేదు కదా? వెయిట్ మీకు GL అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీబుల్ అవ్వలేదు కదా? ఓకే ఫైన్. చూడండి, అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీబుల్ అవ్వలేదు కదా, అందువల్ల ఒక పని చేయండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం, ఈ ఫామ్ అనేది ఫిల్ చేస్తాం. సో ఇది టాలరెన్స్ గ్రూప్ అనమాట. GL టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏంటిది వెండర్ కి యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కి టాలరెన్స్ గ్రూప్ ఉంటుంది. అది క్రియేట్ చేయాలి, నెక్స్ట్ క్లాస్ లో చేస్తాం. అది చేయాలి, అది చేయకపోతే ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? ఇవన్నీ ఏంటంటే అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీబుల్ లో వస్తాయి. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం అవ్వదు. డౌన్కి వెళ్ళండి, ఇంకా ఏమన్నా చూద్దాం ఎర్రర్స్. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇది కూడా అకౌంట్ పేయబుల్ కి సంబంధించింది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇది కూడా అకౌంట్ పేయబుల్ అకౌంట్ రిసీబుల్ సంబంధించింది. ఇప్పుడు అవసరం లేదు, డౌన్కి వెళ్ళండి. ఇంకా నేను చెప్తాను, తర్వాత చెప్తాను ఇవన్నీ. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఇవన్నీ అంతేలేండి, తర్వాత చెప్తాను. మీకు ఇప్పుడు చెప్పిన అర్థం అవ్వదు. 1 minute. GL ఎర్రర్స్ చూద్దాము. ఓకే ఫైన్. సో ఎర్రర్స్ అంటే ఏంటో మీకు అర్థమైందా? ఎర్రర్స్ అంటే ఏంటో మీకు అర్థమైందా? ఎస్ సార్. అర్థమైంది కదా? సో ఈ ఎర్రర్స్ అనేవి వచ్చినప్పుడు ఎలా చేయాలి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది ఫామ్ అయింది మీకు. ఈ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది ఇంకోటి ఒక షీట్ ఇస్తాను చూడండి. ఒకరు మన స్టూడెంట్ తయారు చేశారు. ఇది ఓపెన్ చేద్దాం. ఇది అది తర్వాత చెప్తానండి. ఇంకొక ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, GL పోస్టింగ్ చేస్తున్నారు. ఏమన్నా ఎర్రరు? దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. ఐటమ్ కేటగిరీ అవ్వలేదంట. అకౌంట్ నంబర్ ఎంత? 200-101. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. మనకు ఆల్రెడీ కొంతమందికి వచ్చింది. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. తెలుసు కదా, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్. ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. మొత్తం చదవాలి. ఇక్కడేమో ప్రొసీజర్ క్లాసిఫైడ్ GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక నెక్స్ట్ ఒక పేజ్కి వెళ్తుంది, పాత్రలోకి వెళ్తుంది. క్లాసిఫైడ్ GL అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్వెంటరీకి వెళ్తాం. ఇన్వెంటరీకి వెళ్ళి ఏ నెంబర్కి వచ్చింది ఎర్రర్ అనేది? 200-101. ఇది బ్యాంక్ అకౌంట్ నంబర్. కెనరా బ్యాంక్ అకౌంట్ అంటే దేని కిందకి వస్తుంది? అసెట్. కేటగిరీ CAT 7000 ఉంది. దీన్ని ఏమంటారు? కేటగిరీ. బ్యాంక్ అనేది అసెట్ కేటగిరీకి వస్తుంది. సో ఈ కేటగిరీ అనేది మనం కాన్ఫిగరేషన్ చేయకపోతే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్.
సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వస్తే ఇట్లా రెసొల్యూషన్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నా ఎర్రర్ ఫామ్ అయింది కొంతమందికి. చూడండి నెక్స్ట్ వన్ ఎర్రర్ నెంబర్ 2 ఇంకోటి చూడండి. ఇక్కడ చూడండి కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అన్నాడు. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటే రెంట్ అకౌంట్ అనేది ఒక లైన్ ఐటమ్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక లైన్ ఐటమ్. ఇవి బ్లాక్ లో ఉంటాయి సిమ్యులేట్ చేసిన తర్వాత, కానీ బ్లూ లో ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంటి, ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్ అనేది మిస్ చేస్తారని అర్థం. బ్లూ లైన్ లో ఉంటే బ్లూ లైన్ పైన డబల్ క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ బ్లూ లైన్ లో ఉంది, దానిపైన డబల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వమంటుంది. లేదంటే కెనరా బ్యాంక్ దానిపైన బ్లూ లైన్ లో ఉంది, దానిపైన డబల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చేసి బ్యాక్ వచ్చి ఎంట్రీ పోస్ట్ చేయడమే. ఇదొక ఎర్రర్. బ్లూలో ఉంటే కనుక కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని మెసేజ్ వస్తే బ్లూ లైన్స్ పైన క్లిక్ చేస్తాము, టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తాము, బ్యాక్ వచ్చి ఎంట్రీ పోస్ట్ చేసేయచ్చు. ఇది కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. In the company code MRFG, the number range 01 is missing for the year 2021. ఇది నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్. ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్. ఎక్కడ చేయాలి? OBA7 వెళ్ళండి. సెట్ లో OBA7 కి వెళ్ళండి. ఇంతకు ముందు 18 చేసాం, 18 కూడా 19 చేసాం కదా, సేమ్ ప్రాసెస్. లాగౌట్ అయినట్టుంది, లాగౌట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ కదా, నెంబర్ ఎర్రర్ దేనికి వచ్చింది? ఎస్ఏ డాక్యుమెంట్కి వచ్చింది. డబుల్ క్లిక్ చేయండి. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఎంత? 01. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ అండ్ ఇంటర్వెల్. +01 చూసారా? 01 ఎక్కడ ఉంది? 01 సెలెక్ట్ చేయండి. సో అది ఆ నెంబర్ రేంజ్ అనేది మీరు క్రియేట్ చేయకపోతే కనుక మీకు ఎర్రర్ వస్తుంది. ఈ నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి 01 2024 ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చేయాలి. ఇచ్చేసి మీరు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాలి. క్లియరా? ఎస్ సార్. అక్కడ డాక్యుమెంట్ 2 నెంబర్ 1000 ఉంది కదండి 01 లో. ఆ 1000 కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. సపోజ్ 1000 పోస్టింగ్స్ యాక్చువల్గా మనం లాక్స్ లో ఇస్తామండి. ఇక్కడ 1000 డెమో కాబట్టి డెమో సర్వర్ కాబట్టి 1000 తీసుకున్నాం. మనం లాక్స్ లో ఇస్తాం కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు మనకి. ఇక్కడ లాక్స్ లో ఇవ్వాలి. మీకు డెమో కదా, అందువల్ల 1000s లో ఇచ్చాం. మనం లాక్స్ లో ఇస్తాం. 1 lakh to 10 lakhs అట్లా ఇస్తాం. క్లియర్ కదా? నెక్స్ట్ ఎర్రర్ ఓపెన్ చేయండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. సో యాక్చువల్లీ ఇది SC 69 కదా, ఇది అవసరం లేదండి. ఈ ఎర్రర్ అనేది మీకు రాదు, 99% కనిపించదు. అది కూడా డెమో సర్వర్లోనే వస్తుంది. ఆల్మోస్ట్ 5 years బ్యాక్ వచ్చింది ఎర్రర్. మళ్ళీ ఎర్రర్ కనిపించదు. డోంట్ వరీ, ఆ ఎర్రర్ ఏమో అవసరం లేదు. నెక్స్ట్ వెళ్ళండి. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ ఎర్రర్ అవసరం లేదు. అది గో డౌన్. ఇంకా వెళ్ళండి. ఇక్కడ చూడండి. ఇది కూడా అవసరం లేదు. వెళ్ళండి. 4th ఎర్రర్ నెంబర్ 4 చూడండి. ఇంపార్టెంట్ ఎర్రర్ ఇది. కొంచెం జూమ్ చేయండి. చూడండి. పీరియడ్ 001 2021 ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ ది అకౌంట్ టైప్ ఎస్ అండ్ అకౌంట్ నంబర్ కూడా జనరేట్ అయింది. ఎస్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్. ఏ అంటే అసెట్స్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, జి అంటే జిఎల్ అకౌంట్. ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో మీరు పీరియడ్ ని ఓపెన్ చేయకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. పీరియడ్ 001 2021 ఈజ్ నాట్ ఓపెన్ అవ్వలేదంట. OB52కి వెళ్ళండి.
పొజిషన్కి వెళ్ళండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. వెళ్ళారా? ఇక్కడ చూసారా 1 to 12 పీరియడ్స్ అన్ని ఓపెన్ చేసేసాం. ఇక్కడ మీరు 12 ఓపెన్ చేయలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. 1 to 12 అంటే మనం 12th పీరియడ్ లో ఉన్నాం. 12 లేదు 10 ఉంది అంటే 10th పీరియడ్ వరకు ఓపెన్ చేసాం, 12 ఓపెన్ చేయాల. అటువంటప్పుడు మనకు ఆ ఎర్రర్ వస్తుంది. మంత్ ఎండింగ్ లో రెగ్యులర్ గా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. పీరియడ్ అనేది ఓపెన్ చేసి ఉంటేనే ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీ అనేది పోస్ట్ చేయగలుగుతాడు. ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతాడు. పీరియడ్ అనేది ఓపెన్ చేయాలి, చేయకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ చేయలేడు, గుర్తుపెట్టుకోండి. ఇక 12 పీరియడ్స్ ఓపెన్ చేసాం కాబట్టి ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతున్నాడు. సో ఇక్కడ 12 లేదు 10 ఉంది, సో ఎంట్రీ పోస్ట్ చేస్తారా? చేయలేరు. అటువంటిప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే అక్కడ 10 ఉంటే 10 తీసేసి 12 పెట్టాలి, 10 తీసేసి 11. అంటే మనం ఏ పీరియడ్ లో ఉన్నాం ఆ పీరియడ్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ 12 ఉంది యాక్చువల్ గా, అంటే మనం 12th పీరియడ్ లో ఉన్నాం. 12th పీరియడ్ అనేది ఓపెన్ చేసేస్తాం. ఒకవేళ ఓపెన్ చేయకపోతే కనుక 12th పీరియడ్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎర్రర్ అంటారు. మీరు ఏ పీరియడ్ లో ఉంటే ఆ పీరియడ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ లో లేదు, క్లోజ్ లో ఉందనుకోండి, ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. క్లియరా? క్లియర్ కదా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. OB52 నేను ఎర్రర్స్ చాలా చెప్తాను మీకు, డోంట్ వరీ. OB52 లో చేస్తాం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది. ఆ తర్వాత ADKMS ఉంది కదా, ADKMS లో కూడా ఓపెన్ ఉండాలండి. ఓపెన్ లో లేకపోతే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. ADKMS ఉంది కదా, అక్కడే A అంటే ఎస్ఎస్, D అంటే కస్టమర్, K అంటే వెండర్, M అంటే మెటీరియల్, S అంటే జనరల్ లెడ్జర్. ADKMS సెలెక్ట్ చేయండి. వెరీ గుడ్. ఇవి కూడా ఓపెన్ లో ఉండాలి, లేకపోతే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. సో ఇట్లా ఎర్రర్స్ మనం డిఫరెంట్ ఎర్రర్స్ డిస్కస్ చేస్తాం. ఇట్లా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ బేస్డ్ ఆన్ ది SLA, based on the priority and severity. We will check the configurations and resolving the error అని చెప్పాలి. P1 ticket high priority ticket, P2, P3, P4 also we will treat as a P1 ticket. P1 high priority, మరి P2 అవి కూడా high priority. Based on the priority and severity we will close the tickets ని రిజల్యూషన్ చేస్తాం. లాస్ట్ 5 years నుండి మనకి డిఫరెంట్ ఎర్రర్స్ వచ్చినాయి. అవన్నీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. 13 వీడియోస్ ఉన్నాయి, టోటల్ గా 18 వీడియోస్ ఉన్నాయి చూడండి. ఈ 18 వీడియోస్ అనేవి మీకు ప్రాజెక్ట్ లో యూజ్ అవుతాయి. డిఫరెంట్ ఎర్రర్స్, ఏ ఎర్రర్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి అనేవి 18 వీడియోస్. ఇవన్నీ కూడా చూడండి, మీకు యూజ్ అవుతాయి. ఇలాగే మన కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి కొన్ని ఎర్రర్స్ వస్తాయి, అంటే వీటిలోంచే వస్తాయి, కొత్త ఎర్రర్స్ ఏమి ఉండవు, వీటిలో ఉన్నవే వస్తాయి. సో ఎర్రర్ వస్తే ఏం చేయాలి? యాక్చువల్గా ఎర్రర్ వస్తే మీరు నాకు ఫోన్ చేస్తారా? చేయాల్సిన అవసరం లేదు, మీకు అవ్వకపోతే నాకు చేయండి. కానీ ఏం చేయొచ్చు, ఎర్రర్ వస్తే ఏం చేయాలి మనం? మీరు ఓన్గా కూడా రిజల్యూషన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇంకో షీట్ ఉంది కదా, పైకి వెళ్ళండి. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయాలి, ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇంకా పైకి వెళ్ళండి. వెయిట్ చూడండి, ఇక్కడ ఎర్రర్ ఫామ్ అయింది అనుకోండి, ఏముంది ఇక్కడ చూడండి. ఎర్రర్ ఫామ్ అయితే రెడ్ కలర్ లో ఎర్రర్ వచ్చింది, దానిపైన డబుల్ క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ 200-101 కింద మెసేజ్ నంబర్ ఉంది. ఈ రెండు, ఫస్ట్ లైన్ టు సెకండ్ లైన్, మెసేజ్ నంబర్ అండ్ దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ, ఈ రెండు కూడా కాపీ చేసి మీరు యూట్యూబ్ కానీ లేదంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆన్సర్ దొరికేస్తుంది. ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేయాలి విత్ ఎర్రర్ నంబర్ అండ్ ఫస్ట్ లైన్ కాపీ చేసి మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, మీకు ఎర్రర్ రిజల్యూషన్ అనేది దొరికేస్తుంది. ఎగ్జాంపుల్, అది కాపీ అవుతుందా చూడండి, అవుతుందా? 2 లైన్స్ అవ్వదు కదా. ఓకే, ఇలా పని చేయండి. గూగుల్లో ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, యూట్యూబ్లో టైప్ చేద్దాం. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్
అండ్ మెసేజ్ నెంబర్ ఇవ్వండి. వస్తే చూడండి రిజల్యూషన్ దొరుకుతుంది మీకు. ఇవ్వండి. అకౌంట్ దగ్గర ఇంటూ మార్క్స్ ఇవ్వండి. అకౌంట్ నంబర్స్ అందరూ సేమ్ ఇంటూ మార్క్స్ యూజ్ చేయరు కదా, ఇంటూ మార్క్స్ ఇవ్వాలి. టు ది అకౌంట్ నంబర్. ఏమంటారు? ఇంకా ఏముంది, ఎంటర్ చేయండి, వస్తుంది. యాక్చువల్గా లైన్ వచ్చేస్తుంది. మెసేజ్ నెంబర్ ఇస్తే ఇంకా పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది మీకు. చూసారా, మన వీడియోనే వచ్చింది ఎర్రర్. చూసారా, దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. ఇది వీడియో, ఇక్కడ వీడియో ఉంది చూడండి, మన వీడియోనే వస్తుంది. దీనిపైన డబల్ క్లిక్ చేస్తే ఎర్రర్ రెజల్యూషన్ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇట్లా మీకు ఎర్రర్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేసి మీరు ఎర్రర్ని రెజల్యూషన్ చేయొచ్చు. క్లియర్, అర్థమైందా? Yes, sir. టికెటింగ్ టూల్స్ అంటారు. టికెటింగ్ టూల్స్ రేపటి నుండి స్క్రీన్ షేరింగ్ చేయాలండి, వెంటనే చేయాలి. నేను వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయడం కాదు, ఫాస్ట్ గా చేయాలి. టుమారో ఆన్వర్డ్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ ఏం చెప్పాలి మీకు? నెక్స్ట్ క్లాస్ టేబుల్ అనాలిసిస్ నోట్ చేసుకోండి. టేబుల్ అనాలిసిస్. టైప్స్ ఆఫ్ టేబుల్ కానీ టేబుల్ అనాలిసిస్ కానీ గుర్తుపెట్టుకోండి. రేపు ఈ క్లాస్ చెప్తాను మీకు. టేబుల్ అనాలిసిస్ ఎక్కడ ఉంది? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అవ్వలేదా? చెప్తాను, 1 by 1 చెప్తాను. షార్ట్ కీ కంప్లీటెడ్ కదా? హలో, అవ్వలేదు సార్ షార్ట్ కి. టేబుల్ అనాలిసిస్ లేదా? లేదు సార్. టేబుల్ డిస్ప్లే అని ఫోర్త్. టేబుల్ డిస్ప్లే తీసుకోండి, ఇదే కరెక్ట్. ఇదే, ఇది చెప్తాను రేపు ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే మీకు థియరిటికల్ సెషన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఒక 1 week వరకు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? టేబుల్ డిస్ప్లే రేపు చెప్తాను ఈ కాన్సెప్ట్. ఎస్ఏపీలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అనేది రేపు డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. వాట్సాప్ గ్రూప్ చాట్ బాక్స్ లో లింక్ ఉందండి, లింక్ తో జాయిన్ అవ్వండి. సార్ ఎర్రర్ ఉంది సార్. ఒకటి ఏం ఎర్రర్ ఉంది? ఏమొచ్చిందండి ఎర్రర్ మీకు? మాట్లాడండి మేడం.
పీరియడ్ అడ్జస్ట్ 12 పీరియడ్ అని వచ్చింది సార్ ఒకటి ఎర్రర్. ఓపెన్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి, చూద్దాం, చెక్ చేద్దాం. ఫస్ట్ మీరు షేర్ చేశారా? చేసా సార్. ఫస్ట్ అది మార్చండి మేడం, ఆ థీమ్ సెట్టింగ్స్ మార్చుకోవాలండి మీరు.